భారతదేశాన్ని మౌర్యులు, చోళులు, గుప్తులు, పల్లవులు, రాష్ట్రకూటులు లాంటి ఎంతో మంది రాజులు పరిపాలించారు. కానీ గుప్తులు పరిపాలించిన యుగాన్ని మాత్రం స్వర్ణయుగంగా పరిగణింపబడుతోంది. ఎందుకు? గుప్తులు దాదాపు భరతఖండాన్ని మొత్తాన్ని పరిపాలించారు. గొప్ప పాలకుల్లో చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, ఇంకా విక్రమాదిత్యుడు గుప్త రాజవంశం నుండి వచ్చిన వాళ్ళే. 18 పురాణాలు రాయబడ్డాయి. మరియు గుప్తుల కాలంలో గొప్ప కవి కాళిదాసు జీవించాడు. ఇంకా అజంతా మరియు బాగ్లోని ప్రసిద్ధ గుహ దేవాలయాలు వారి కాలంలోనే నిర్మింపబడ్డాయి. ఇంకా గుప్తుల కాలంలో భారతదేశం అత్యధిక శాస్త్రీయ మరియు గణిత ఆవిష్కరణలను చూసింది. సౌర వ్యవస్థ యొక్క 7 గ్రహాల ఉనికి గురించి గుప్తులకి తెలుసు. శస్త్రచికిత్స పితామహుడు సుశ్రుతుడు, జీరో విలువ కనిపెట్టిన ఆర్యభట్ట ఈ కాలంలోనే జీవించారు. నవగ్రహాల పరిభ్రమణ, గణిత శాస్త్రంలో పై విలువను, త్రికోణమితి, అంకెల యొక్క స్థాన విలువ లాంటి ఎన్నో ఆవిష్కరణలు ఈ గుప్తుల కాలంలోనే జరిగాయి.